అంటే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుని ఒక హీరోగా ముందుకు రావడం, ఆడియన్స్తో అలా హిట్ చేస్తూ కంటిన్యూ అవ్వడం, సో ఎనీ బ్యాక్గ్రౌండ్ లేని హీరోకి చాలా కష్టం. సో మీరు వచ్చే ముందు అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు యాక్టర్ అవ్వాలని? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంది యాక్టర్ అవ్వాలని. బట్ అప్పుడు అంటే బయటికి చెప్పాలని చెప్తే నవ్వుతుంటారు కూడా. లేదు, అంటే నేను అది ఇంట్లో డాన్స్లు గేమ్స్లో టీవీ ముందు నుంచో అలాంటివన్నీ చేసేవాడిని. ఒక ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలెడతాం. ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలెట్టిన తర్వాత ఏంటంటే హీరోకి అవ్వాలంటే ఏం కావాలి, నా దగ్గర ఏమున్నాయి అని ఒకసారి ఆలోచించుకోవడం మొదలెడితే ఒక్కదానికి కూడా మ్యాచ్ అవ్వలేదు. అంటే ఓకే, ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మనకు లేదు. పోనీ మన మీద మన స్టార్ కిడ్ అయి ఉండాలి, కాదు. మన మీద మనీ పెట్టి తీయగలిగే ప్రొడ్యూసర్ ఉండాలి, లేరు. పోనీ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలో రికమెండ్ చేయగలిగే వాళ్ళు ఉండాలి, లేరు. సో ఏ సంబంధం లేదు. పోనీ మనం బేబత్సైన అందంగా ఉండాలి, లేదు. పోనీ 6 అడుగుల హైట్ ఉండాలి, లేదు. పోనీ హార్స్ రైడింగ్లు గట్రా రావాలి, రావు. సో ఏ లెక్కలో చూసుకున్నా సరే ఒక టిపికల్ నాకు హీరో ఆపర్చునిటీ ఉందని నాకు అనిపించలే. సో నేనేం చేశాను, సరే ఇలాంటి వాటికన్నీ కావాలేమో కానీ డైరెక్షన్ మాత్రం టాలెంట్ ఉంటే చాలు అని అనిపించింది. సరే నాకు కూడా ఫిల్మ్ మేకింగ్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవడం కూడా 2004లో. లైక్ మీ ఇంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ డిగ్రీ సెకండ్ ఇయర్లో వెళ్ళిపోయి ప్యారల్గా జాయిన్ అయిపోయాను. అండ్ అది కూడా ఒక 9 నెలలు ఒక ఆఫీస్ చుట్టూ తిరిగి ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారని ఎవరో ఏదో చెప్తే వెళ్ళి మళ్ళీ కలిసి క్లాప్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది. దాంట్లో కొన్ని రోజులు ఒక 3 ఏళ్ళు సినిమాలు చేసిన తర్వాత కొంచెం సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలిసిన తర్వాత అనుకోకుండా అష్టాచమ్మ జరిగింది. అంటే అది కూడా ప్లాన్ కదా. అంటే నాకు ఇష్టం ఉన్నా సరే నేను అనుకున్నప్పుడు జరగలేదు, కానీ డెస్టినీ మళ్ళీ అటువైపు తోసింది అనుకోకుండా. సో ఇంట్లో అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్తాను. అదేంటి సాధారణంగా మన తెలుగు వాళ్ళలో ఏంటంటే ఒక ఇంజనీరింగ్ చేయి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి. మా ఇంట్లో కూడా ఉంది ఇదే. బట్ మా ఇంట్లో అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేయగలడు, వీడు ఒక డాక్టర్ అవ్వగలడు అని ఉంటే నన్ను ఫోర్స్ చేసేవాళ్ళు. నాకు ఆ ఛాన్స్ లేదని వాళ్ళకి తెలుసు, అంటే వీడికి అంత సీన్ లేదని వాళ్ళకి తెలుసు. సో వాళ్ళకు నన్ను పుష్ చేయలేదు. ఏంటంటే ఇప్పుడు కొంచెం రుద్దితే కొంచెం చదువుకుని ఏదైనా చేస్తాడంటే హోప్ ఉంటే కొంచెం నన్ను ఫోర్స్ చేసేవాళ్ళు. హోప్ లేదని తెలుసు. సో సరే కనీసం వాడికి ఇష్టమైనది ఏదో చేయనిస్తే ఏదో ఒకటి ఇష్టమైనదైనా మనసు పెట్టి చేస్తాడు, ఎలాగో మిగతా ఏం సరిగ్గా చేయట్లేదని చెప్పి వదిలేశారు. సో అలాగే ఈరోజు అన్నీ సెట్ అయినాయి అండ్ ద వెరీ ప్రౌడ్ టుడే. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, మీరు అనుకున్నది గోల్ అనుకోకుండా అలా ఆ ఫీల్డ్లోకి వచ్చి ఎంటర్ అయ్యారు. ఒక్కసారి మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కానీ ఆ స్టార్టింగ్ డేస్ కానీ అవి గుర్తు తెచ్చుకుంటే ఆ స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా లేదా హ్యాపీగానే? లేదు, చాలా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ అంటే చాలా మందితో కంపేర్ చేస్తే తక్కువ, చాలా మందితో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. సో అలాంటి చాలా ఉన్నాయి. కానీ అవన్నీ ఆ రోజుకి స్ట్రగ్లింగ్ తప్పితే ఈ రోజు స్వీట్ మెమరీస్. అవి లేకపోతే కిక్కే లేదు, అవి లేకపోతే మజా లేదు. అంటే చాలా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న రోజు నాకు చిన్న బీటా టేప్ ఇమ్మని ఒక ఛానల్కి పంపించారు నన్ను. ఆ ఛానల్లో ఒక మేనేజర్ని కలిసి టేప్ ఇచ్చేయాలి అంతే. నేను పొద్దున్న 7 వెళ్తే ఆయన బయటకు వచ్చి టేప్ తీసుకోవాలంతే. నన్ను చూశారు, నన్ను వస్తానన్నారు, రాలేదు. సో ఆల్మోస్ట్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫుడ్ లేదు, ఏమీ లేదు. నాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30కో 7కో వచ్చి ఆ టేప్ తీసుకున్నారు. జస్ట్ వచ్చి బయటకు వచ్చి తీసుకోవాలంతే. సో అప్పుడు ఏంటంటే అప్పుడే కాలేజ్ నుంచి వచ్చాను. 1 o'clock అంటే లంచ్ అలవాటు, కొంచెం ఆకలికి వాటికి అలవాటు పడలేదు. సో ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ బాగా. ఇప్పుడు యాక్టర్ అయిపోయిన తర్వాత నా ఎటో వెళ్ళిపోయింది మనసు ప్రమోషన్స్కి, అదే ఛానల్కి వెళ్ళాను. అదే మేనేజర్ లిఫ్ట్ దగ్గర నుంచి సార్ ఇటు అని చెప్పి తీసుకెళ్తుంటే చాలా ఒక కిక్ ఉంటుంది. ఆ రోజు అది లేకపోతే ఇందులో ఆ ఫన్ లేదు. అంటే తెలియకుండా వచ్చిన ఒక మంచి ఫీలింగ్ అది. ఓకే, వీ డిడ్ సంథింగ్, ఏదో ఒకటి చేయగలిగాం లైఫ్లో అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అది ఫ్రీగా వచ్చేసింది అనుకోండి, స్ట్రగుల్ లేకుండా. దాంట్లో ఉన్న అందం తెలియదు. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.